ఓకే. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్ ఎందుకు అవసరం? ఆహ్, లెట్స్ సీ లెట్స్ థింక్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనం లెట్స్ సే అండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదంటే ఒక యూజర్ ఉన్నాడు. ఆ యూజర్‌కొచ్చేసి మనం ఒక స్పెసిఫిక్ కమాండ్‌కి మాత్రమే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాం మనం. లెట్స్ సే ఆహ్, ఒక స్టోరేజ్ అబ్బాయి ఉన్నాడు. స్టోరేజ్ అతనికి ఓన్లీ మీరు స్టోరేజ్ సంబంధించిన కమాండ్స్‌కి మాత్రమే యాక్సెస్ చేయాలనుకుంటున్నారు. ఓకే. ఓకే. లెట్స్ సే మీరు ఒక యూజర్‌కి మాత్రం యాక్సెస్ ఇచ్చారు ఫైన్. అటుకైపోయింది ఫర్ టుడే. బట్ టుమారో రేపు న్యూ పర్సన్ జాయిన్ అయితారు. ఎల్లుండి మేబీ ఇంకో పర్సన్ కంపెనీ లెఫ్ట్ అవుతాడు. ఒక్క నిమిషం. ఓకే. కొంతమంది లెఫ్ట్ అవుతారు. కొంతమంది రీజాయిన్ అవుతుంటారు. సో, వన్స్ లెఫ్ట్ అయిన వాళ్ళని మీరు ఆహ్, ఆటోమేటిక్‌గా రిమూవ్ చేయడం అంటే మాన్యువల్‌గా రిమూవ్ చేయాలి. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళని అగైన్ మీరు మాన్యువల్‌గా వాళ్ళకి పర్మిషన్ ఇయ్యడం. ఇదంతా హెక్టిక్ టాస్క్. అవునా కాదా? సో, వీటిని మనం ఆర్గనైజ్ చేయడానికి సో, వచ్చిన అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చిన ఆప్షనే మనకి గ్రూప్స్. గ్రూప్స్ అనేది ఏమంటే మీరు జస్ట్ ఒక గ్రూప్‌ని క్రియేట్ చేయొచ్చు. లెట్స్ సే స్టోరేజ్ ఇన్ ఎ గ్రూప్. అంటే స్టోరేజ్ పీపుల్ ఇన్ ఎ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అందులో మీకు స్టోరేజ్‌కి సంబంధించిన యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అందులోకి యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత మీరు ఆ గ్రూప్‌కి పర్మిషన్ ఇస్తే చాలు. ఆ గ్రూప్‌లో ఉన్న ఆ గ్రూప్‌కి ఏవైతే పర్మిషన్స్ ఉంటాయో, అవే పర్మిషన్స్ లోపల ఉన్న ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇన్‌హెరిట్ అవుతాయి. ఇన్‌హెరిట్ అంటే అప్లై అయిపోతుంది లోపలికి. గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి సేమ్ పర్మిషన్స్ అనేది అప్లై అవుతుంది. అర్థమవుతుందా? అసలు గ్రూప్స్ అనేది ఎందుకు అవసరం మనకనేది? ఎనీ డౌట్స్ అప్ టు హియర్? యా మల్టిపుల్ యూజర్స్ ఉన్నప్పుడు They need access. యాహ్! యా సో, సింగిల్ యూజర్‌కి మనం స్పెసిఫిక్‌గా యాక్సెస్ ఇచ్చే బదులు గ్రూప్‌లో ఏందంటే బల్క్ యూజర్స్‌కి ఎట్ ఏ టైమ్ ఇవ్వచ్చు అనేది కాన్సెప్ట్ ఇది. సో, అర్థమైందా? లేకపోతే ఇంకొకసారి యా ఎక్స్‌ప్లెయిన్ చేయనా? అర్థమైంది యాహ్! అర్థమైంది. యాహ్! రోల్ సో ఇంకోటి కృష్ణ, ఇప్పుడు రోల్ బేస్డ్ యాక్సెస్ కూడా ఉంటాయి కదా. ఒక రోల్ ఉందనుకోండి, ఆ రోల్ కి ఏ యాక్సెస్ ఇవ్వాలో అలా కూడా ఇస్తారు కదా. సో అందరినీ ఆ రోల్ లో ఉన్న వాళ్ళందరినీ గ్రూప్స్ లో పెట్టేసి ఆ టోటల్ గ్రూప్ కి యాక్సెస్ ఇస్తారు కదా. ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆర్‌బ్యాకే అనుకోండి. ఆర్‌బ్యాక్ లాగానే అది. సో, ఓకే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అనేది వేరే దాంట్లో యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ టర్మినాలజీ ఆర్‌బ్యాక్ అనేది కాదు. బట్ సిమిలర్ టు ద ఆర్‌బ్యాక్. ఇక్కడ మనం కమాండ్స్‌కి ఓకే యాక్సెస్ చేయొచ్చు. బికాజ్ CLI ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇక్కడ కమాండ్స్ తోనే మనం ఎవ్రీథింగ్ హాస్ టు బి డన్ ఇన్ హియర్ రైట్. ఓకే సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ యూ కెన్ సే ఆర్‌బ్యాక్, యూ కెన్ సే CBAC కమాండ్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. అంటే ఓకే కమాండ్స్‌ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే ఏ యూజర్ ఏ కమాండ్‌ని వాడాలి అనేది మీరు కమాండ్స్‌ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు ఇక్కడ. సో, ఆ యూజర్‌కి సంబంధించిన కమాండ్స్‌కి మాత్రమే యాక్సెస్ ఇచ్చి మిగిలినవి యూ కెన్ డ్రాప్ ఇట్ ఆఫ్ అట్లా. ఓకే. సో, ఓకే మనం గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఫస్ట్. గ్రూప్ యాడ్ ఈస్ ద కమాండ్. ఓకే. సారీ. లెట్ మీ లాగిన్ టు ద సర్వర్ ఫస్ట్. ఓకే. గ్రూప్ యాడ్ అండ్ దెన్ ఫాలోడ్ విత్ ద గ్రూప్ నేమ్. మనం ఇందాక స్టోరేజ్ అనుకున్నాం కదా! సేమ్ అలాగే మనం స్టోరేజ్ అనేది అకౌంట్ క్రియేట్ చేద్దాం. గ్రూప్ యాడ్ స్టోరేజ్. దెన్ అప్పుడు మనం గ్రూప్ క్రియేట్ అయిందా లేదా అని చెప్పి ఎలా చెక్ చేయాలి? సో, లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసాం. దానికి ఫైల్ ఉంటది. క్యాట్ ఈటీసీ గ్రూప్. సి వన్స్ యూ అక్కడ గ్రూప్ యాడ్ అని కొట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి ఫైల్ అనేది అపెండ్ అయింది. అంటే అందులో ఒక ఎంట్రీ అనేది యాడ్ అయిపోయింది. స్టోరేజ్ అని. సో, ఈ ఎంట్రీ యాడ్ అయిపోయిందంటే ఆటోమేటిక్‌గా మనకి క్రియేట్ అయిపోయినట్టే. ఈటీసీ గ్రూప్. యూ గాట్ ఇట్.
అలాగే ఆన్ ద సేమ్ డే మనం డిస్కస్ చేసాం ఇంకొకటి ఏమంటే బై డిఫాల్ట్ 1000 పై నుంచే మనకి ఏమైనా ఇద్దరు యూజర్స్ కానీ గ్రూప్స్ కానీ అయ్యేది. కానీ ఒకరోజు మనం యూజర్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం మాన్యువల్గా యుఐడి అనేది చేంజ్ చేసాం 1500 నుంచి. ఇక్కడ Yes, yes. స్టోరేజ్ కూడా Yesterday. ఇక్కడ 1500 నుంచి మారిపోయింది, 15 నుంచి వచ్చింది, నాట్ 1004. ఇక్కడ యూజువల్గా 1004 రావాలి ఇక్కడ, బట్ మనం చేంజ్ చేసి 1500 చేసాం. సో తర్వాత నుంచి ఇంక్రిమెంట్ టు 1500 తర్వాత నుంచి వచ్చింది ఇప్పుడు అట్లా. నైస్. ఓకే. సో ఇప్పుడు మన గ్రూప్ క్రియేట్ అయిపోయింది. సో ఈ గ్రూప్ లోకి యూజర్స్ ని యాడ్ చేయాలి. లెట్స్ సీ. దానికి కమాండ్ వచ్చేసి యూజర్ మాడ్ హైఫన్ ఏ జీ. ఏ అంటే అపెండ్, జీ అంటే గ్రూప్ ని, ఏజీ అంటే. ఓకే. తర్వాత ఏ గ్రూప్ లోకి యాడ్ చేయాలనుకుంటున్నారు? ఓకే. గ్రూప్ నేమ్ వచ్చేసి స్టోరేజ్, యూజర్ నేమ్ వచ్చేసి అంటే ఏ యూజర్ని యాడ్ చేయాలనుకుంటున్నారు. సో నా దగ్గర బంచ్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. యూ కెన్ సీ కిషోర్, కృష్ణ, హనుమ. ఓకే, ఐ యాడ్ హనుమ. డన్. ఇప్పుడు నేను మరి సేమ్ ఇదే కమాండ్ క్యాట్ ఈటీసీ గ్రూప్ అని కొట్టాను అనుకోండి, ప్రస్తుతం ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ చూడండి, లాస్ట్ లో వచ్చేసి లాస్ట్ కాలం ఎంటీగా ఉంది. సో ఇఫ్ ఐ యూస్ క్యాట్ ఈటీసీ పాస్వర్డ్, సారీ గ్రూప్ అగైన్, యూ విల్ సీ ఎన్ ఎంట్రీ హియర్ saying someone is part of the group. See, ఇక్కడ Yes, ఆటోమేటిక్ గా yes. ఎస్ Hanuma హనుమాన్ add అయింది. యాడ్ అన్నమాడండి. యా సో ఈ విధంగా మీరు గ్రూప్ అసలు ఏ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్ అని మీరు తెలుసుకోవచ్చు. అదర్వైజ్ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ఐడి అనే కమాండ్ యూజ్ చేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఐడి అండ్ దెన్ ఫాలోడ్ విత్ ద యూజర్ నేమ్. సో ప్రస్తుతం మీకు సిచ్యువేషన్ వచ్చింది, ఒక పర్టికులర్ యూజర్, ఇప్పుడు లెట్స్ సే పవన్ అనే యూజర్ ఎన్ని గ్రూప్స్ లో పార్ట్ ఉన్నాడు అని తెలుసుకోవాలంటే జస్ట్ ఐడి అనే కమాండ్ రన్ చేసి ఫాలోడ్ విత్ ద యూజర్ నేమ్. సో ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఏ గ్రూప్స్ లో పార్ట్ ఉన్నాడు అని చెప్పి. ఒకటి వచ్చేసి హనుమాన్ గ్రూప్ లో ఉన్నాడు, ఇంకోటి వచ్చేసి స్టోరేజ్ అనే గ్రూప్ లో ఉన్నాడు. అలా. ఓకే. ఎనీ డౌట్స్ ఇక్కడ అండి? లేదు కృష్ణ. కృష్ణ. Yes. So let's add one more user. We'll get an idea. So let me add Krishna. Done. ఇప్పుడు చూద్దాం మరి. చూడండి, ఇక్కడ హనుమ వచ్చింది, తర్వాత కృష్ణ అనేది కూడా యాడ్ అయిపోయాడు. అవునా కదా? ఎస్. ఎస్ అలాగే మనం యూజర్కి ఎలా అయితే పాస్వర్డ్ సెట్ చేసామో మనం గ్రూప్ కూడా పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు ఫర్ సెక్యూరిటీ రీజన్స్. If you want to add it, you can do that. So command for that is gpasswd. Gpasswd group password ani. So followed with the group name. Let's say storage. So it is asking for the password, but I don't want to do it. But yeah, this is a command to set the password for the storage. I mean any other group name that you have. Fine. Next. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనం పాస్వర్డ్స్ ఉన్నాయి కదండి, ఆ పాస్వర్డ్స్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చూద్దాం నెక్స్ట్. సో గ్రూప్ ఇంతే అండి, ఇంతకు నుంచి ఇందులో ఏం లేదు. బట్ వన్స్ విల్ గెట్ టు నో ఈజీలీ. అలాగే ఇంకో కమాండ్ ఉంటుంది, ఇది ఎల్ఐడి ఉందో లేదో చూద్దాం. Let me try to install. Maybe different package. Yeah. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం పాస్వర్డ్స్ అనేది యూజర్ సెట్ చేసాం కదా.
సో ఆ పాస్వర్డ్స్ అనేది యూజర్ది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. ఇప్పుడు చూడండి మీరు ఇన్ కేస్ ఆఫీస్లో ఉన్నారంటే మీరు యాక్టివ్ డైరెక్టరీలోకి వెళ్ళి అసలు పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది ఏది అని చూడొచ్చు. బట్ హౌ అబౌట్ ఇన్ లినక్స్? Is there any way to do it? Let's say some user says for you that my account is logged out, or my account is I'm not able to log into the server. So you have to check whether the password expired or maybe his account is locked. Maybe there are multiple reasons. So మీరు దాన్ని చెక్ చేయాలి అంటే ఎలా? So for that there is a command called chg chase. First let's see మనం ఏ యూజర్ పాస్వర్డ్ సెట్ చేసాము అని చెప్పి ఫస్ట్ చెక్ చేద్దాం. ఓకే, cat etc passwd షాడో హనుమాన్ యూజర్ కి మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసాం. సో వీఆర్ సీయింగ్ సాల్వ్ హియర్. ఓకే, హ్యాష్. సో లెట్స్ డిగ్ ఇంటూ ఇట్. చేస్ సారీ యూ హ్యావ్ టు యూజ్ ద ఫ్లాగ్ కాల్డ్ -l. -l అంటే లిస్ట్ చేయమని. సో ప్రస్తుతం వచ్చేసి ఇక్కడ చూడండి, లాస్ట్ పాస్వర్డ్ చేంజ్ ఇచ్చేసి ఈ పర్టికులర్ డేట్ లో చేశాడు. తర్వాత పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందంటే నెవర్. తర్వాత పాస్వర్డ్ ఇన్యాక్టివ్ వచ్చేసి నెవర్. సో ఈ విధంగా ఆ, మీరు ప్రస్తుతం యూజర్ డీటెయిల్స్ పాస్వర్డ్ డీటెయిల్స్ చూడాలి అంటే ఈ విధంగా మీరు చెక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లెట్స్ సే నేను పోస్ట్ పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటున్నా. ఆర్ మేబీ ఇప్పుడు చూడండి, పాస్వర్డ్ ఎక్స్పైర్ వచ్చేసి ఇప్పుడు నెవర్ ఉంది. సో నేను పాస్వర్డ్ ఎక్స్పైరీ డేట్ ని చేంజ్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో దానికి ఐ కెన్ డూ chg కమాండ్ వచ్చేసి chg chase and then -e for expiry, password expires, and then you have to use this format 2026 followed with what is it date 11 6 and then 12 maybe followed with Hanuman, not 12, maybe 5 years 30 years. Yeah. Now let's see it again. Change happened earlier the account expires, earlier it's never, but ఇప్పుడు చూడండి అకౌంట్ ఆటోమేటిక్ గా ఎక్స్పైర్ అయిపోతుంది ఎప్పుడు June 30, జూన్ 30. 2026. మనం దాన్ని ఎలా చేసాం? ఈ కమాండ్ యూజ్ Change చేసి command, sir. chg ఈ కమాండ్ యూజ్ చేసి మనం అలా చేయొచ్చు. తర్వాత లెట్స్ డూ వన్ మోర్ థింగ్. ఇది ఏదైతే ఉందో మినిమం డేస్ ఆఫ్ పాస్వర్డ్ ఎక్స్పైరీ, తర్వాత మాక్సిమం డేస్ ఇన్ బిట్వీన్ పాస్వర్డ్ చేంజ్, వీటి గురించి కూడా చూద్దాం. ఓకే, okay, fine. Now chg again chase -m. క్యాపిటల్ M వచ్చేసి మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ పాస్వర్డ్ చేంజ్. ఇది ఏదైతే ఉందో దీనికోసం మనం క్యాపిటల్ M వాడతాము. సో మేబీ ఐ కెన్ సే ఇట్ as 40 days and then small m is for minimum number of days. So let's go with 5 days and then if password inactive కి మనం -i వాడొచ్చు. So maybe 10 days I can say. I'm just giving a random numbers. That's it. Nothing else. 1 minute. I'm following it. Done. ఒక్క
నిమిషం అండి. జస్ట్ ఐల్ బి బ్యాక్ ఇన్ ఐల్ బి ఆన్ మ్యూట్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఓకే. పవన్ గారు, చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి యాక్సెస్ అంటే దే కెన్ ఎగ్జిక్యూట్ టైప్ కృష్ణ రాలేదు. కృష్ణ రాలేదు, చెప్పండి. అంటే వాళ్ళకి రీడ్ అండ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ అలా ఉంటుందా? ఐ మీన్ ట్రిపుల్ అవును. సెవెన్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు మేము ఎస్ఆర్ఈ టీంలో గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్ కి యాక్సెస్ ఇస్తే మా అందరికి యాక్సెస్ వచ్చేస్తాయి. ఓకే. సో మేము అంటే మీకు అక్కడ ఐ మీన్ దే కెన్ ఎడిట్ అండ్ ఎగ్జిక్యూట్ ఏదైనా చేయొచ్చు యాక్సెస్ ఇస్తే. అంటే రోల్ ని బట్టి ఇస్తారు. అది అందరికి ఎడిట్ యాక్సెస్ ఇవ్వరు. రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. అందరికి ఎగ్జిక్యూట్ చేసే యాక్సెస్, రైట్ యాక్సెస్, అందరికి ఎడిట్ చేసే యాక్సెస్ ఇవ్వరు. అదే రోల్ ని బట్టి ఇస్తారు. ఓకే. అదే ప్రొడక్షన్ లో అవును, ప్రొడక్షన్ లో అందరికి ఎడిట్ యాక్సెస్ ఉంటుంది. మీకున్న యాక్సెస్ ఎలా? అంటే మా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మాకు ఏవైతే అప్లికేషన్స్ కి యాక్సెస్ అవసరమో ఎడిట్ యాక్సెస్ వాటన్నిటికీ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. ప్రొడక్షన్ లో వర్క్ చేస్తాం కాబట్టి మాకు అన్ని అప్లికేషన్స్ కి ఎడిట్ యాక్సెస్ ఉంటుంది. Sorry, I'm back. చెప్పండి. Okay. So we did this. I mean, కమాండ్ రన్ చేసాం కదా. ఇప్పుడు వీటి అర్థం ఏదో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఈ ఐఫన్ ఎం అని ఉంది కదా. ఈ ఐఫన్ ఎం ఏమంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ పాస్వర్డ్ చేంజ్. సో అంటే ఈరోజు పాస్వర్డ్ సెట్ చేశాడు. ఓకే, సో వాట్ నెక్స్ట్ 40 days లోపు ఎప్పుడైనా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత మినిమం నెంబర్ ఆఫ్ డేస్ అంటే కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఈరోజు పాస్వర్డ్ సెట్ చేసుకున్నాడు అంటే నెక్స్ట్ 5 days వరకు వాడు నెక్స్ట్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోలేడు. 5 days తర్వాత మాత్రమే పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి టైం ఉంటుంది. సో ఈ 5 days వచ్చేసి కూలింగ్ పీరియడ్ లాగా. అంటే ఆ 5 days లోపు ఇంకో పాస్వర్డ్ అనేది సెట్ చేయలేడు. సో దట్ వాట్ ఇట్ మీన్. స్మాల్ ఎం వచ్చేసి. తర్వాత ఈ ఐ అనేది ఉంది కదా, ఇదేమంటే పాస్వర్డ్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి అని చెప్పి. సో పాస్వర్డ్ ఎక్స్పైర్స్ ఇఫ్ యూ సీ దిస్ it will become June 19th. So today is 11th. No. Where it comes from? Okay. What about this? Account expires. Okay, done. And account inactive మనం సెట్ చేసాము. తర్వాత ఈ లాస్ట్ వన్ ఉంది కదండి, ఇది వచ్చేసి 7 days అనేది ఎట్లా ఎందుకు వస్తుంది అంటే మీకు యూజువల్లీ విండోస్లో అయితే పాస్వర్డ్ సెట్ అయ్యేటప్పుడు కొంతమందికి ఐ మీన్ ఎక్స్పైర్ అయ్యే ముందు 7 days ముందే మీకు అంటే యాజ్ పర్ కంపెనీ పాలసీ. సో ఇన్ కేస్ పాస్వర్డ్ ఎక్స్పైర్ అవుతుందంటే ఒక 1 week ముందు నుంచి మీకు ఈమెయిల్స్ లాగా, లేకపోతే ఇఫ్ యూఆర్ యూజింగ్ విండోస్ మీకు బాటమ్ లెఫ్ట్ రైట్ కార్నర్ లో మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, your password is going to expire, please change the password అని చెప్పి వస్తుంది. అలర్ట్ లాగా ఎగ్జాక్ట్లీ. సో అది దట్ వాట్ ఇట్ మీన్. సో లినక్స్ లో ఎలా వర్క్ అవుతుందంటే ఇన్ కేస్ మీరు లాగిన్ అయ్యారంటే టెర్మినల్ లో మీకు ఇక్కడ చూపిస్తుంది యువర్ పాస్వర్డ్ ఇస్ గోయింగ్ టు ఎక్స్పైర్, ప్లీజ్ ట్రై టు చేంజ్ ఇట్ అని చెప్పి. సో లెట్ మీ డూ, ఐ విల్ షో యూ దట్. చేంజ్ -d 0 and then
ఇక్కడ చూడండి పాస్వర్డ్ మస్ట్ బి చేంజ్ అని వస్తుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే హార్డ్ అంటే యూజర్ కి పాస్వర్డ్ మొత్తాన్ని జీరో చేస్తా, అంటే వాడు ఖచ్చితంగా పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి అన్నట్టు పెట్టా. సో ఇన్ కేస్ మీకు ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే లెట్స్ సే మీకు పాస్వర్డ్ రీసెట్ చేశారు బట్ నెక్స్ట్ పాస్వర్డ్ యూజర్ సెట్ చేసుకోవాలి అంటే మీరు యూ కెన్ డూ దిస్ వన్ chade-0. సో మీరు కమాండ్ రన్ చేశారంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫోర్స్ ఆస్క్ యూజర్ టు రీసెట్ హిస్ పాస్వర్డ్. దట్స్ వాట్ ఇట్ మీన్. అంటే పాస్వర్డ్ ఆటోమేటిక్ ఎక్స్పైర్ అయిపోతుంది అండ్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద న్యూ పాస్వర్డ్ టు సెట్ అగైన్. ఓకే, లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ. ఇప్పుడుందా మేబీ I'll use -hyphen Hanuma and the current password is see నేను ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను బట్ ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఆస్కింగ్ మీ టు ఎంటర్ ఏ న్యూ పాస్వర్డ్. కరెక్ట్? లెట్ మీ గివ్ వన్ మోర్ థింగ్. ఓకే ఫైన్, దిస్ ఇస్ హౌ ఇట్ గోయింగ్ టు బి. అర్థమైందండి? నేను సేమ్ పాస్వర్డ్ ఇచ్చాను అందుకే ఈ ఎర్రర్ వచ్చింది. నెవర్ మైండ్, వీ హ్యావ్ టు గివ్ ద డిఫరెంట్ పాస్వర్డ్. ఎనీ డౌట్స్ ఉంది ఇక్కడ దాకా? ఇక్కడ దాకా ఏం లేవండి, బట్ ఒక డౌట్ ఏంటంటే నాకు చెప్పండి. యాక్చువల్లీ నేను అడుగుదామనుకున్నాను. నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను మామూలుగా ఇప్పుడు ఫైల్స్ అవి క్రియేట్ చేస్తున్నప్పుడు డు నాట్ హ్యావ్ పర్మిషన్స్ అని వస్తుంది ఎర్రర్. వెరీ గుడ్. ఎక్కడ అంటే ఏ విధంగా చెప్పండి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు నేను నార్మల్ గా ఫైల్ సిస్టమ్ లో నేను ఏంటంటే ఇప్పుడు నేను ఫైల్స్ మామూలుగా ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇట్లా క్రియేట్ చేస్తున్నప్పుడు యు డు నాట్ హ్యావ్ పర్మిషన్ డినైడ్ అని వస్తుంది, యు డు నాట్ హ్యావ్ పర్మిషన్స్ అని వస్తుంది. అది ఎక్స్పెక్టెడ్. సో వన్స్ మనం పర్మిషన్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత యూ విల్ గెట్ టు నో వై యూ గాట్ అన్ ఎర్రర్ కాల్డ్ పర్మిషన్ డినైడ్. సో మీరు ఎయిదర్ ఏ యూజర్ అయితే లాగిన్ అయ్యారో అండ్ మీరు ఎక్కడైతే ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీకు పర్మిషన్ ఉండకపోవచ్చు టు క్రియేట్ ఏ. అంటే నేను నా లోకల్ సిస్టమ్ లోనే చేస్తున్నాను కదా, నాకు అన్ని పర్మిషన్స్ ఉంటాయి కదా దీంట్లో క్రియేట్ చేయడానికి. ఆఫ్ కోర్స్ ఉంటాయి. అంటే మీ మ్యాక్ మెషిన్ అనేది యూ కెన్ డూ ఇట్. వై నాట్? అంటే ఖచ్చితంగా చేయగలరు. ఏం కొడుతున్నారు చెప్పండి, అంటే ఈ కమాండ్ వాడుతున్నారు క్రియేట్ చేయడానికి? అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను మొన్న ఫైల్ సిస్టమ్ మీరు మొన్న చెప్పిన తర్వాత నేను చెప్తాను, నేను అది రాసి పెట్టుకున్నాను. సరే మీరు క్లాస్ అవర్ ఇవ్వండి, ఒక 5 minutes మనం మళ్ళీ మాట్లాడదాం. సరే అంటే మీరు టెర్మినల్ లో లాగిన్ అయ్యారంటే? అవునండి, నేను AWS టెర్మినల్ లాగిన్ అయ్యానండి. SSH కీ తో లాగిన్ అయ్యారా? లాగిన్ అయ్యాను. రూట్ యాక్సెస్ రూట్ కి మీరు యాక్సెస్ లాగిన్ అయ్యాను. ఫస్ట్ స్టార్టింగ్ MKDIR నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను. అని నేను చేస్తూ వస్తుంటే ఫైల్ సిస్టమ్స్ దగ్గర నేను ఏంటంటే కొన్ని ఫైల్స్ నేను క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఆగండి, నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే మీకు నేను చెప్తాను. నేను అది రాసి పెట్టుకున్నానండి బుక్ లో. ఎక్కడ నేను ఏం చేస్తానంటే అది మీకు చెప్తానండి. ఓకే అండి, మనం తర్వాత చూద్దాం. మేబీ అంటే చూద్దాం, అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవుదాం. షూర్. సో ప్రస్తుతం ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యూజర్స్ కి గ్రూప్స్ కి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత పాస్వర్డ్ ఎలా మేనేజ్ చేయాలి, ఇక్కడ దాకా ఓకే. ఫైన్ అండి. ఓకే, సో ఫార్ గుడ్. వెరీ గుడ్, వెరీ నైస్. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ maybe I'll give a task today. మీరు దాన్ని చేశారంటే వెల్ అండ్ గుడ్, హ్యాపీ టు డూ దట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఐ విల్ డూ. కృష్ణ గారు, ఐ హావ్ వన్ డౌట్. ఇప్పుడు మీరు చేంజ్ కమాండ్ యూజ్ చేసి వాళ్ళకి మనం యాక్సెస్ ఇస్తున్నాం కదా, ఐ మీన్ గ్రూప్స్ కి.
నో చేంజ్ కమాండ్ సో వచ్చేసి అందరికీ పాస్వర్డ్ మనము ఐ మీన్ గ్రూప్ పాస్వర్డ్ మేనేజ్మెంట్. యాక్సెస్ ఇస్తున్నాము కదా. సో వాళ్ళందరికీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ రీడ్ చేస్తూ ఐ మీన్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా ప్రతి ఒక్కరికి? పర్టికులర్ వాళ్ళకే మనం ఇవ్వాలన్నప్పుడు కమాండ్ మనం సిహెచ్ మోడ్ వాడతామా? ఐ మీన్ 77 743 అలా అది వచ్చేసి పర్మిషన్స్ కండి. అది మళ్ళీ సిహెచ్ మోడ్ వచ్చేసి పర్మిషన్స్ కి. నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు చూడండి, గివ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఆర్ మేబీ. సో నేను వచ్చేసి ఇక్కడ హనుమాన్ యూజర్లోకి లాగిన్ అవుతానండి. ఓకే, ఇక్కడ లాగిన్ అయిన తర్వాత నేను మేబీ యూ డోంట్ నో అబౌట్ దిస్ కమాండ్, బట్ బేర్ విత్ మీ ఫర్ సమ్ టైమ్. ఓకే, సో ఈ fdisc -l అనే కమాండ్ రన్ చేసి నాకు ఏమొచ్చింది? పర్మిషన్ డినైడ్ అని వచ్చింది. వై బికాస్ ఇఫ్ యూ రన్ విచ్ fdisc, if you see it has been, which means it's a system admin command. Okay, so system admin commands అంటే root commands only either root or maybe admin can able to run it. So ఈ హనుమాన్ యూజర్ నార్మల్ యూజర్, we haven't given any admin privileges to him. Okay, సో నేను ఏం చేస్తాను, అగైన్ లెట్ మీ లాగిన్ టు హనుమాన్. ఓకే, ఇక్కడ నాకు ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్. అంటే ఎనీ వన్ ఆఫ్ ద ఈజ్ నాట్ ఏ అడ్మిన్, ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ స్టోరేజ్ గ్రూప్ ఆర్ ఎనీథింగ్. సో ఈ fdisk అనేది స్టోరేజ్ కి సంబంధించిన కమాండ్. ఓకే, సో నువ్వు ఓన్లీ ఈ కమాండ్ కి మాత్రమే ఎక్స్ప్లిసిట్ పర్మిషన్ ఈ యూజర్ కి ఇవ్వాలి అంటే మనం ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో ఇప్పుడు లెట్స్ సే ఈ హనుమాన్ అనే యూజర్ ఉన్నాడు, తర్వాత కృష్ణ అనే యూజర్ ఉన్నాడు, తర్వాత కిషోర్ అనే యూజర్ ఉన్నాడు. సో ఈ ముగ్గురు వచ్చేసి స్టోరేజ్ కి సంబంధించిన యూజర్స్. సో మీరు దానికి ముగ్గురికి ఎక్స్ప్లిసిట్ గా అంటే మనకు ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ని ఎడిట్ చేయాలి మనం. ఆ ఫైల్ ఎడిట్ చేసేటప్పుడు ముగ్గురికి మనం ఎక్స్ప్లిసిట్ గా కమాండ్స్ యాక్సెస్ ఇస్తూ రావాలి. ఐ విల్ షో యూ, మేబీ యుల్ గెట్ ఎన్ ఐడియా. ఒక నిమిషం. యూజువల్ గా మనం కమాండ్స్ యాక్సెస్ వచ్చేసి ఈ SSH కాన్ఫిగరేషన్ ఫైల్లో ఇస్తాం. సో ఇన్ కేస్ అండ్ ఎక్స్ప్లిసిట్ గా యూజర్ కి ఓన్లీ fdisk కమాండ్ యాక్సెస్ మాత్రమే ఇవ్వాలి అంటే I can come to the bottom of the file and say, okay, go with this user and give the particular access to him అని చెప్పి ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. అప్పుడు మాత్రమే అది ఆ యూజర్కి అనేది ఎనేబుల్ అవుతుంది, అదర్వైజ్ ఇట్ వోంట్. దట్స్ వాట్ ఇట్ మీన్. ఐ విల్ షో యూ ఇన్ సమ్ టైమ్ మేబీ. ఫస్ట్ పర్మిషన్స్ చూద్దాము. పర్మిషన్స్ చూసిన తర్వాత విల్ డిగ్ ఇన్ టు ద SSH కాన్ఫిగరేషన్స్. అంటే మనం యూజర్ని బ్లాక్ చేయాలన్నా, అంటే యాక్సెస్ని, తర్వాత ఏదైనా పర్మిషన్ ఇవ్వాలన్నా మనం ఓన్లీ SSH కాన్ఫిగరేషన్ ఫైల్లోనే ఇవ్వగలం. ఇక్కడ ఐ లెట్ యూ ఓకే. నౌ లెట్స్ గో ఇన్ టు ద పర్మిషన్ సెక్షన్. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో పవన్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఈ సెక్షన్. లిజన్ ప్లీజ్. ఓకే, షూర్. సో ఇక్కడ నేను LL అని టైప్ చేశాను. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, సారీ కాలమ్, ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ రిప్రజెంట్స్ సంథింగ్. ఓకే, సో the first letter here, what does it mean? D.
D ante directory and or folder. You can call it as folder or directory, but in Linux terminology, you call it as a directory. Okay, it's a directory, which is the reason the color is different. For a file, it should be normal white color, but if it's a directory, then it will be in the blue color here. It's changed as per the flavor, but never mind. Okay. తర్వాత మనకి లినక్స్ లో 3 కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయండి. రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే. సో దట్స్ వాట్ ఇట్ మీన్. ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైట్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ అని. అంటే ఆ మూడు ఏమని మనం చూడగలం. కాసేపు ఆగిన తర్వాత చూస్తాం. ఓకే. ఇక్కడ మనకి ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయండి, ఫస్ట్ 3 ఉన్నాయి కదా, ఈ 3 వచ్చేసి గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, ఫర్గెట్ అబౌట్ దిస్ for now, but yeah, just remember r rwx ante read, write and then execute. Same in Windows also. Windows we call it as a modify, not execute. They call it as modify permission in Windows, but rest same, read, write and modify. So here we call it as read, write and execute permission. Okay, తర్వాత 3 అని ఉంది కదా, ఇదేమంటే సిమ్లింక్స్ అంటాం. అంటే మీకు తెలియదు కాన్సెప్ట్, బట్ ఇట్స్ వి కాల్ ఇట్ as సిమ్లింక్స్. విల్ గెట్ టు నో లేటర్ ఎనీవే. ఫైన్, దట్స్ ఫైన్. సో జస్ట్ రిమెంబర్ ఫర్ నౌ, ఈ 3 అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఈ కాలం లింక్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ అనేది ఏమంటే ఈ ఫోల్డర్ కి హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దట్ యూజర్, సారీ ఫోల్డర్, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఫోల్డర్. ఓనర్ వచ్చేసి రూట్ అనే యూజర్. అలాగే ఈ సెకండ్ రూట్ ఉంది కదా, ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే who is the group owner of this folder. So if you run cat etc group, మనకి రూట్ అనే గ్రూప్ కూడా ఉంటుంది. See, so ఈ గ్రూప్ లో, సో దిస్ గ్రూప్ ఈస్ దిస్ వన్, అంటే who is the owner of that, I mean who is the group owner of this folder, అంటే ఈ ఈ సెకండ్ కాలం ఏం రిప్రజెంట్ చేస్తుందంటే గ్రూప్ ఓనర్ ఎవరు ఈ ఫోల్డర్ కంటే రూట్. ఓకే, అండ్ దెన్ దిస్ 53 అని ఉంది కదా, ఇది వచ్చేసి సైజ్ ఆఫ్ ద డైరెక్టరీ. సో ఇట్స్ ఇన్ ద కేబీస్. ఓకే, అండ్ దెన్ ఇది ఎప్పుడు ఫైల్ మాడిఫై అయింది అని, అంటే ఇన్ కేస్ యూ డన్ ఎనీథింగ్ ఇట్ విల్ చేంజ్ ఆటోమేటికలీ. ఇప్పుడు ఫైల్ మాడిఫై అయింది అని. సో ఎట్ దిస్ టైమ్ ఇట్ గోట్ మాడిఫైడ్, దట్ వాట్ ఇట్స్ సెయింగ్. ఓకే, అండ్ దెన్ దిస్ వన్ ఇస్ అ ఫోల్డర్, దట్స్ ఇట్. అర్థమైందండి మొత్తం? అంటే ఒక్కొక్క దానికి మీనింగ్ ఏమైంది. కొంచెం కొంచెం ట్రిక్కీగా ఉందండి ఇది. ఇక్కడ మీకు ఏం డౌట్ ఉంది చెప్పండి. ఐల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇది డిఆర్ అంటే ఇక్కడ మనము ఫర్గెట్ అబౌట్ ఇట్. ఫస్ట్ డి అనేది గుర్తుపెట్టుకొని చాలు. డి అంటే డైరెక్టరీ అని. తర్వాత ఓకే, ఆర్డబ్ల్యూఎక్స్ అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. రీడ్, రైట్, ఓకే, ఎగ్జిక్యూట్. అంతే. సో దీంట్లో మనం ప్రస్తుతానికి ఏం అంతే. చేస్తున్నామంటే ఇప్పుడు ఓకే ఈ ఆర్మీ అనే ఈ దానికి గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము. క్రియేట్ చేయడం లేదా ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ అయిన ఆల్రెడీ క్రియేట్ అయిన ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఆల్రెడీ వాటి క్రియేట్ అయ్యి ఉంది. దాని పర్మిషన్స్ ఏమున్నాయి అని చెప్పి, దాని అంటే మనం జస్ట్ ఓకే ఓకే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అసలు ఈ ఒక్కదానికి అర్థం ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. యా యా ఓకే ఓకే అర్థమైంది. యా యా ఫైన్ ఫైన్ ఓకే. ఇన్ కేస్ ఏం డౌట్ ఉన్నా అడగండి. హ్యాపీ టు యా ఎక్స్ప్లెయిన్. యా 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 షూర్ షూర్ అర్థమైందా లేదా గో హెడ్. అంటే యా only ఓకే అర్థమైంది. fine. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ ఉంది కదా, దీన్ని మాత్రమే కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఐ పోస్ట్ ఇట్ హియర్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సపరేట్ చేస్తాను. ఓకే, ఐ సపరేట్ దిస్. సో ఐ separate this first letter D. Okay, and then I'll separate the next 3 letters read, write, execute. I'll let you know why I'm separating this. And then I'll separate this next 3,
and then I'll separate this next 3. Okay, సో ఇప్పుడు మనం అసలు కాన్సెప్ట్ కొద్దాం, పర్మిషన్స్ గురించి. సో దెర్ ఆర్ 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అవైలబుల్ హియర్. దట్ ఈస్ కాల్డ్, we call it as UGO, అంటే యూజర్స్, గ్రూప్స్ అండ్ అదర్స్. ఓకే, సో యూజర్స్ అంటే నార్మల్, యూ ఆల్రెడీ నోస్ వాట్ ఈస్ యూజర్స్ అండ్ వాట్ ఈస్ గ్రూప్స్ అండ్ వాట్ ఈస్ అంటే మీకు తెలుసు. ఈ అదర్స్ అనేది ఏమంటే ఇల్లెటిని I'll tell you. Okay, just remember UGO now. Okay, UGO అంటే users, groups and others. That's what here it represents now. Okay, ఇప్పుడు ఇక్కడ D అనేది ఉంది కదా, ఇక్కడ చూడండి ఈ D అనేది ఏమంటే డైరెక్టరీ అని, ఇట్ విల్ రిప్రజెంట్స్ ఇట్స్ ఏ డైరెక్టరీ. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ ఉన్నాయా, ఈ 3 ఇక్కడ నేను సపరేట్ చేస్తాను, RWX. ఓకే, ఈ RWX, యు నో వాట్ ఈస్ RWX? RWX అంటే రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, అవునా? సో ఈ ఫస్ట్ 3 లెటర్స్ వచ్చేసి ఈ ఎవరైతే యూజర్ ఉన్నాడో ఈ యూజర్ పర్మిషన్స్, అంటే ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ పర్మిషన్స్ వచ్చి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, అంటే ఈ హ్యాస్ ఫుల్ పర్మిషన్ అని అర్థం. సో ఇఫ్ ఇక్కడ మేబీ పవన్ అనే ఉండొచ్చు, మేబీ మిత్ర అనే ఉండొచ్చు, లేదా లేకపోతే విజయ్ అనే ఉండొచ్చు. సో దాని అర్థం ఏమంటే, ఇఫ్ అంటే హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ది ఫైల్, అంటే ఇప్పుడు లెట్స్ సే పవన్ అనే యూజర్ వచ్చేసి ఓనర్ అనుకోండి. సో he has full permissions, read, write, execute, and he can able to write the file, he can able to read the file, he can able to delete the file, he can able to modify the file, whatever he want he can do it. So let's say ఇప్పుడు పవన్ అనే యూజర్ కాకుండా మేబీ కిషోర్ అనే యూజర్ ట్రైంగ్ టు మాడిఫై దిస్ ఫైల్, దెన్ he can't because he don't have any permission to do it. That's what it means. సో ఈ ఫస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ, సో he has full read, write and execute permission. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రూప్. సో హూ ఎవర్ పార్ట్ ఆఫ్ దిస్ రూట్ గ్రూప్, దే విల్ గెట్ ఓన్లీ రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్. సో లెట్స్ ఇక్కడ స్టోరేజ్ అనేది మనం ఇచ్చామనుకోండి ఇక్కడ, సో ఇన్స్టెడ్ ఆఫ్ అజ్యూమ్ రూట్ కాకుండా ఇక్కడ స్టోరేజ్ ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే స్టోరేజ్ గ్రూప్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓన్లీ రీడ్ పర్మిషన్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ మాత్రమే ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళు రైట్ చేయలేరు. రైట్ అంటే ఫైల్స్ క్రియేట్ చేయడం కానీ లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమి వాళ్ళు చేయలేరు. దట్స్ వాట్ యు ఆర్ ఫేసింగ్ ద ఇష్యూ. సో మీరు ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తున్నారు అంటే అది మీకు రావట్లేదు అంటున్నారు కదా, క్రియేట్ అవ్వట్లేదు. సో విచ్ మీన్స్ యు ఆర్ ల్యాకింగ్ రైట్ పర్మిషన్. సో రైట్ పర్మిషన్ అనేది ఉండదు. సో ఇది వచ్చేసి అదర్స్ అండి. అదర్స్ అంటే ఏమంటే, సో నువ్వు గ్రూప్ ఓనరు కాదు, నువ్వు నువ్వు యూజర్ అంటే ఈ ఫైల్ కి ఓనరు కాదు, నువ్వు తర్వాత యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద గ్రూప్ ఓనర్ ఆల్సో. సో ఎట్ దట్ టైమ్ యూ విల్ కమ్ యాజ్ అదర్స్. అంటే మీరు ఏదర్ ఫైల్ ఓనరు కాకపోతే లేదా గ్రూప్ ఓనరు కాకపోతే మీరు అదర్స్ అని అర్థం. అంటే ఇన్ కేస్ అదర్స్ కూడా ఈ ఫైల్ ని యాక్సెస్ చేయాలి అంటే, సో దిస్ లాస్ట్ 3 లెటర్స్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో ఎవరు కాకపోతే ఇప్పుడు చూడండి, నేను ఈ ఫైల్ ని యాక్సెస్ చేస్తున్నా, నేను రూట్ యూజ్ ఇప్పుడు చూడండి, ఐల్ డూ అంతే, మేబీ ఐల్ టెల్ యూ cd/root. Let me do one thing. లేకపోతే టచ్ అని చెప్పి ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. అండ్ దెన్ ఇప్పుడు చూడండి, who is the owner, EC2 user, and then who is the group owner, EC2 user. ఓకే, నేను ఇప్పుడు రూట్ లేక్ లాగిన్ అవుతాను, cd/home EC2 user. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఎవరితో లాగిన్ అయినా రూట్ తో లాగిన్ అయ్యాను, who am I, అవునా? బట్ ఇక్కడ చూడండి, బట్ స్టిల్ ఐ కెన్ ఏబుల్ టు వ్యూ ద, ఐ మీన్ నాకు కనిపిస్తుంది ఇది, అంటే ఐ కెన్ ఏబుల్ టు సారీ, నేను ఈ ఫైల్ ని రీడ్ చేయగలుగుతున్నా, ఎందుకంటే ఐ హ్యావ్ ద రీడ్ పర్మిషన్. సో అంటే ఈవెన్ దో ఇఫ్ ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ఫైల్, ఈవెన్ దో ఇఫ్ ఐఎమ్ నాట్ ద
I'm not part of this EC2 user group, but still I can able to read this file. ఎందుకంటే అదర్స్ హ్యావింగ్ రీడ్ పర్మిషన్ అంటే అదర్స్ కి ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రమే ఉంది ఇక్కడ. అందుకని చెప్పి ఐ కెన్ ఏబుల్ టు డూ ఇట్. ఐ షో యూ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ నా. ఓకే, నేను ఒక చిన్న మాడిఫికేషన్ చేశాను. విల్ గెట్ క్లియర్ పిక్చర్ నా. నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ పర్మిషన్ తీసేసాను. సారీ సారీ నేను అదర్స్ కి ఇప్పుడు రీడ్ పర్మిషన్ తీసేసాను. ఇక్కడ చూడండి, విల్ సి అదర్స్ కి రీడ్ పర్మిషన్ అనేది తీసేసాను. ఓకే, ఇప్పుడు నేను రూట్ యూజర్ లెక్కి వెళ్ళి ఇప్పుడు చూడండి, అదర్స్ కి రీడ్ తీసేసాను కదా. మేబీ డూ యూ థింక్ ఐ గెట్ అన్ ఎర్రర్? లెట్స్ సీ క్యాట్ కిషోర్. నాకు ఎర్రర్ రావట్లేదు, ఎందుకంటే రూట్ యూజర్ కాబట్టి. నేను రూట్ యూజర్ అంటే ఈజ్ సూపర్ ఐ మీన్ అడ్మిన్ కాబట్టి ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఎర్రర్. బట్ ఇన్ కేస్ అదర్ యూజర్ వేర్ అపార్ట్ ఫ్రమ్ రూట్ ఇంకా ఏ అదర్ యూజర్ కి లాగిన్ అవ్వడానికి ట్రై చేసినా ఐ విల్ గెట్ అన్ ఎర్రర్. సేస్ దట్ యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ డినైడ్ అంటే పర్మిషన్ డినైడ్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది. ఐ డోంట్ నో వెదర్ యూ గ్యాస్ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్. ఎనీ డౌట్స్ అండి ఇక్కడ అప్ టు హియర్? ఏం డౌట్స్ ఉన్నా ఐఎమ్ హ్యాపీ టు ఆన్సర్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. డౌట్స్ అయితే లేవండి. అర్థమైందా? అర్థమైంది. యా, ప్రాక్టీస్ చేస్తే వీటిని Yeah. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు డౌట్స్ Yes. వస్తాయి. యా ఆఫ్ ఎస్ కోర్స్. ఎస్ సో ఫస్ట్ వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫస్ట్ 3 తర్వాత ఈ సెకండ్ 3 తర్వాత ఈ థర్డ్ 3 లెటర్స్. సో ఈ ఫస్ట్ 3 వచ్చేసి యూజర్ కి సంబంధించినవి, అంటే హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ ద ఫైల్ అని. ఈ సెకండ్ 3 వచ్చేసి హూ ఇస్ గ్రూప్ ఓనర్ కి సంబంధించిన పర్మిషన్స్ ఇవి. ఈ లాస్ట్ 3 వచ్చేసి అదర్ కి సంబంధించిన పర్మిషన్స్ ఇవి. ఓకే, నో డౌట్స్ కదండి అప్ టు హియర్? యా, సూపర్ గుడ్ అండి. Nice. Now, let's try to dig into the permissions now. ఇప్పుడు చూడండి, నేను ర్యాంక్స్ అని ఉంది కదండి ఇక్కడ. ర్యాంక్స్ అనేది నేను దీనికి సపోజ్ ఇప్పుడు ఎక్స్ట్రా పర్మిషన్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి రీడ్ రైట్ మాత్రమే ఉంది. నేను ఎగ్జిక్యూట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నా ఇక్కడ. ఓకే, ఈ ర్యాంక్స్ అనే ఫైల్ కి నేను ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. హౌ ఐ కెన్ డూ దట్ ఈస్ ద కమాండ్ ఈస్ chmod and then there are two ways అండి to do this. One is the numeric way, one is the alphabetic way. First we'll go with the alphabetic way, అంటే ఇది ఈజీ ఉంటుంది కొద్దిగా మీకు అర్థం అవడానికి. లేటర్ విల్ గో విత్ ద న్యూమరిక్ వే. ఇప్పుడు వచ్చేసి ఆర్డబ్ల్యూ ఉంది కదా, నేను ఇప్పుడు ఎక్స్ అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే యూ ప్లస్ ఎక్స్ అని యాడ్ చేస్తా. యూ అంటే యూజర్ కి మాత్రమే యాడ్ అవుతుంది, అంటే ఈ ఫస్ట్ 3 లెటర్స్ లో మాత్రమే వస్తుంది ఇది. సో యూజర్ కి మాత్రమే ఎగ్జిక్యూట్ పర్మిషన్ యాడ్ అవుతుంది. లెట్స్ సి ర్యాంక్స్. ఇఫ్ ఐ ప్రెస్ ఎల్ అగైన్, సి ఓన్లీ యూజర్ కి మాత్రమే ఎగ్జిక్యూట్ ఎక్స్ అనే పర్మిషన్ యాడ్ అయింది. కరెక్ట్? ఎస్ ఎస్ యా, గాట్ ఇట్. ఓకే, ఇప్పుడు నాకు ఈ 2 దగ్గర రావాలంటే ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఇక్కడ కూడా రీడ్ రైట్ డబ్ల్యూఎక్స్ రావాలా. ఇప్పుడు దానికి నేను ఏం చేయాలి చెప్పండి. డబ్ల్యూఎక్స్ మాత్రమే రావాలంటే chmod w/6. W plus X is correct. Sorry, WX is correct. But ఈ సెకండ్ 3 ఏం రిప్రజెంట్ చేస్తాయి ఇక్కడ? గ్రూప్ ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి G ప్లస్ WX and then యా, గ్రూప్. ఓకే, ranks. థ్యాంక్స్. See, WX got added. Correct. ఎస్ యా.
నౌ ఇప్పుడు ఈ లాస్ట్ 3 దానికి కూడా యాడ్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ జీ వాట్ ఐ హ్యావ్ టు కీప్ ఇట్ హియర్ ఓ ఓ అంటే అదర్స్ ఇఫ్ ఐ యూస్ ఓ ఇట్ విల్ యాడ్ టు ఆల్ సి ఓకే. got it now. So that's what I said. యాహ్! UGO. UGO means user, group, యూజర్స్, and గ్రూప్స్ అండ్ అదర్స్. others. యాహ్! ఇప్పుడు ఇన్ కేస్ ఐ వాంట్ టు రిమూవ్ రీడ్ రైట్ ఇప్పుడు నేను ఇక్కడ WX రిమూవ్ చేయాలనుకుంటున్నాను. How I can do it is instead of plus I'll use minus. That's it. So it will remove the permission. See, permissions ఓకే. got removed. Got it. యెస్. Okay. So now let's see in practical now. సో మనకి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఐ వోంట్ గివ్ ఎనీ పర్మిషన్స్ టు దిస్ ఫైల్ ఐ రిమూవ్ ఎవ్రీథింగ్ ఓకే సిహెచ్ మోడ్ యు మైనస్ కమా జీ మైనస్ కమా ఓ మైనస్ అండ్ దెన్ ర్యాంక్స్ చూడండి సారీ ఆర్డబ్ల్యూఎక్స్ ఆర్డబ్ల్యూఎక్స్ అండ్ దెన్ ఆర్ ఇక్కడ చూడండి అసలు ఏం పర్మిషన్స్ అనేవి లేవు ఎవరికి ఏం లేవు ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు రీడ్ పర్మిషన్ ఉంది అసలు యూజర్ కానీ ఎవరికైనా రీడ్ పర్మిషన్ ఉందా ఇప్పుడు చూడండి నేను క్యాట్ ర్యాంక్స్ అని కొడతాను అదే ఇస్ నాట్ గుడ్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే లెట్ మీ డూ వన్ థింగ్ లెట్ మీ లాగ్ అవుట్ లెట్ మీ డూ or otherwise let me do that ఓకే ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే విల్ గెట్ క్లియర్ పిక్చర్ నా ch ఇప్పుడు చూడండి నేను రీడ్ పర్మిషన్ తీసేసాను ఇక్కడ ఈ యూజర్ కి సో ఇక్కడ నాకు ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అని ఎందుకు వస్తుందంటే ఐఎమ్ యూజింగ్ ఐమ్ నాట్ ఎ sudo which is the reason I'm getting this error సో ఇప్పుడు చూడండి క్యాట్ అని కొట్టి ఇప్పుడు చూడండి ఎందుకు పర్మిషన్ డినైడ్ అని వస్తుందంటే నన్ ఆఫ్ ఇట్ ఇప్పుడు చూడండి ఏ యొక్క యూజర్ కైనా ఇక్కడ రీడ్ పర్మిషన్ ఉందా లేదు సో No. లేదు. which is the reason I'm getting permission denied okay now let add యాహ్! permission to ఇప్పుడు చూడండి కృష్ణ అనే దానికి యాడ్ చేశాను అనుకోండి డస్ ఇట్ వర్క్ ఇప్పుడు చూడండి ఫస్ట్ 3 ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను సిహెచ్ మోడ్ యూజర్ కి మాత్రం నేను రీడ్ పర్మిషన్ ఇస్తాను హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ కిషోర్ ఫైల్ కృష్ణ అనే యూజర్ వచ్చేసి ఓనర్ ఆఫ్ దిస్ కిషోర్ ఫైల్ ఓకే నౌ లెట్ మీ యాడ్ యూ ప్లస్ ఓకే
డన్. ఇప్పుడు చూడండి, రీడ్ పర్మిషన్ వచ్చింది. సో కెన్ ఐ ఏబుల్ టు డూ ఇట్? లెట్స్ సి. క్యాట్ కిషోర్. కెన్ ఐ కెన్ ఐ గెట్ ద can I get the error, or can I see the something in the file? Can I read the file? You can read the file. No, I can't. No, Why? you cannot. Yeah. Why? Because నేను ఓనర్ కి మాత్రం, హూ ఇస్ ద ఓనర్? కృష్ణ అనే యూజర్ వచ్చేసి ఓనర్. Krishna. సో కృష్ణ Okay, యూజర్ కి okay. నేను రీడ్ పర్మిషన్ ఇచ్చాను, నాట్ టు ద అదర్స్. ఓకే, ఇప్పుడు నేను లెట్ మీ గివ్ ఇట్ టు మేబీ G+R. Group Can I- के access. Group, yeah. Can I read the file now? Krishna. గ్రూప్ కిషోర్ కి ఇచ్చారు. కాదు, గ్రూప్ వచ్చేసి EC2 EC2 user. యూజర్ కదా. సో హూ ఆ యామ్ గ్రూప్ నేను ఎవరితో లాగిన EC2 యూజర్ తో లాగిన. సో కెన్ ఐ గెట్ ద EC2 యాక్సెస్? కెన్ ఐ రీడ్ ద Yeah. ఫైల్ నౌ? No, no, no. ఐ కెన్ సి. యూ Also, కెన్, ఎస్, ఎందుకంటే I got it, I కిషోర్ got కి it. రీడ్ ఇచ్చారు. యా, Yes, కెన్ ఐ I రీడ్ ద got ఫైల్ it. నౌ? No. ఐ కెన్ కిషోర్ కి ఇచ్చారు కాబట్టి యూ EC2 కెన్ user రీడ్. యా, picture. ఈసీ ఇక్కడ చూడండి, Okay. నేను గ్రూప్ కి రీడ్ యాక్సెస్ ఇచ్చాను. సో EC2 యూజర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద EC2 యూజర్ గ్రూప్. Okay. Okay, okay. అంటే EC2 యూజర్ ఆటోమేటిక్, అంటే సేమ్, అంటే వన్స్ యూ క్రియేట్ యూజర్, ఆటోమేటిక్ గా ఆ యూజర్ పేరు మీద గ్రూప్ క్రియేట్ అవుతుంది కాబట్టి యూజర్ ఇస్ Okay, పార్ట్ okay. ఆఫ్ ద Group సేమ్ లో గ్రూప్. అందరికీ యాక్సెస్ వస్తుంది. సో EC2 యూజర్ ఇస్ పార్ట్ ఆఫ్ EC2 యూజర్ గ్రూప్. సో దట్స్ వై గాట్ ద Yes, యాక్సెస్. You can access. గాట్ ఇట్. yes, Yes. yes, got it. ఓకే, డౌట్స్ ఉన్నాయేమన్నా? లేవండి. No. నౌ లెట్స్ గివ్ ఇట్. అదే, మిత్ర గారు చెప్పినట్టు మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా వస్తాయి ఇవి. ఎగ్జాక్ట్లీ. యా, మనం సపరేట్ గా యూజర్స్ క్రియేట్ చేసి, గ్రూప్స్ క్రియేట్ చేసి, మనం పర్మిషన్స్ అవి ఇచ్చి రివోక్ చేస్తుంటే మనకి విల్ గెట్ యుల్ గెట్ టు నో. ఎగ్జాక్ట్లీ, యుల్ గెట్ టు నో. ఇప్పుడు నేను ఫుల్ పర్మిషన్స్ ఇస్తాను. chmod ప్లస్ rwx అని కొట్ట అంటే అందరికీ వచ్చేస్తుంది. ముందర ఏమీ వేయలేదంటే ఇట్ విల్ అప్లికబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. See? Yes. Idiot. ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేవండి. లేవండి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. పవన్ గారికి ఏదో ఫైల్ సిస్టమ్ లో డౌట్ అన్నారు. ఇప్పుడు మీకు అర్థమైందా పవన్ గారు? ఐ థింక్ యా, ఐ డూ ఇట్ అండ్ గెట్ బ్యాక్ టు యూ. ఒకసారి నేను ట్రై చేస్తాను ఇవాళ, చేసి మీకు చెప్తాను రాకపోతే. యా, సి, మీరు పర్మిషన్స్ చూసారంటే మీరు ఎల్ఎల్ఎన్ కొట్టి LLR LSFNL, అంటే మీ మెషిన్ లో LL అనేది కాకుండా లేకపోతే LSFNL కొట్టండి. సో మీకు ఇలా పర్మిషన్స్ వస్తాయి. దాన్ని చూసారంటే మీకు అర్థమైపోతుంది ఓకే వాట్ ఈస్ ద ఇష్యూ అని. ఓకే, ఫైన్. దెన్ ఐ థింక్ వీఆర్ గుడ్. టుమారో మనం న్యూమరిక్ వేలో మనం పర్మిషన్స్ ఎలా యాడ్ చేయాలి, అసైన్ చేయాలి అని చెప్పి చూద్దాం. కృష్ణ గారు, ఇక్కడ మనం యూజ్ చేసిన కమాండ్స్ కి ఇలా ఇక్కడ మనం హెల్ప్ అని కొత్త కమాండ్స్ అన్ని లిస్ట్ అవుట్ అవుతాయి కదండి. మనం ఇప్పుడు యూజ్ చేసిన కమాండ్స్ అన్ని హిస్టరీ కొట్టాలనుకుంటా. హిస్టరీ కొట్టినా కూడా వస్తాయండి. హిస్టరీ హెల్ప్ కాదు, హిస్టరీ అని కొట్టి వస్తాయండి. ఓకే, ఓకే, సారీ, గాట్ ఇట్. These are the commands I executed so far. సో మీరు హిస్టరీని డిలీట్ చేయాలంటే హిస్టరీ -c అని కొట్టారంటే డిలీట్ అయిపోతుంది. మనం ఏదైనా ఒక కమాండ్ వాడాలంటే అది నంబర్ విత్ ఎక్స్క్లమేషన్ ఇస్తే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదండి. ఎగ్జాక్ట్లీ. 273 కమాండ్ రన్ చేయాలంటే 273. యా, అది మనకి ఎగ్జాక్ట్లీ. యా, అలా. ఓకే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ we are good maybe for today. It's already 7:17. If you want, we can proceed, or we can proceed tomorrow.
Yeah, we'll continue tomorrow. ఓకే యా ఓకే ప్లీజ్ ప్రాక్టీస్ అంటే బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే దీస్ ఆర్ ద వెరీ Yeah, మచ్ ఇంపార్టెంట్. డైలీ డే టు డే టాస్క్లు ఇవే మీరు చేసేది, ఇంతకుమించి yeah, ఇంకేం yeah, ఉంటాయి? అంటే రోజు yeah. ఫైల్స్ మాడిఫై చేయడం, చెక్ చేయడం, అసలు ఎందుకు రావట్లేదు అది ఇది. సో Okay. ప్లీజ్ డూ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే ఇప్పుడు మనము నెక్స్ట్ కృష్ణ గారు, ఇప్పుడు మనం Ansible లోకి వెళ్ళినా, నెక్స్ట్ మనం Kubernetes చేస్తున్నా, డాకర్ ఫైల్స్, డాకర్ లో మనం చేస్తున్నా కూడా మోస్ట్లీ ఇదే టెర్మినాలజీ ఇదే ఉంటుందా మొత్తం ఉందా? నేను చెప్పేది ఓన్లీ బేసిక్ మీ నావిగేషన్ మాత్రం, నావిగేషన్ తర్వాత ఫైల్స్ ఇవి మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, ఇవే యూస్ సో చేస్తాం కదా మనం అక్కడ కూడా. అఫ్ కోర్స్ ఇవి వాడేది మొత్తం ఇది, ఎందుకు ఎవ్రీథింగ్ ఇస్ అ టెర్మినల్ ఐ డూ. సో ఎట్ ద టైమ్ ఐ వోంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్, ఐ జస్ట్ యూస్ కమాండ్స్, విల్ గెట్ టు నో. అంటే నేను ఆ టైంలో ఇక కమాండ్ ఏం చేస్తుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా, వాటి టర్మినాలజీస్ వేరే అవన్నీ ఉంటాయి. సో యూ హ్యావ్ టు లెర్న్ దిస్. చాలా అంటే మెయిన్ వచ్చేసి కాపీ కమాండ్స్, మూవ్ కమాండ్స్, రీనేమ్ అంటే ఫైల్ రీనేమ్ ఎలా చేయాలి, తర్వాత ఈ పర్మిషన్స్, తర్వాత యూజర్స్ ఎలా క్రియేట్ చేయడం, వాళ్ళ యాక్సెస్ ఎలా చేయడం. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారంటే సో యూ విల్ గెట్ అన్ బెటర్ ఐడియా. మేబీ ఐ క్రియేట్ వన్ సినారియో టుడే, ఐ పోస్ట్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఐ క్రియేట్ ఎ కాంప్లెక్స్ సినారియో, అంటే better you can do it and let me know if you guys get any doubts. Okay, I'll do it in some time, maybe 10 minutes I'll post share it in the group. పోస్ట్ చేయండి, గ్రూప్ మేము ట్రై చేస్తాం. ఓకే ఫైన్. అలాగే మీరు యూజర్స్ ఎలా స్విచ్ అవ్వాలి, పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి అని, ఐ హోప్ యూ గైస్, I thought you everything but try it out. Yes, Fine, we'll try. See you then. Bye. Thank you. Krishna, can you hire for some time? ఒక నిమిషం, Rest and- స్క్రీన్ ఒక నిమిషం.